నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. న్యాయవాదులపై దాడి చేసి అమర్యాదగా ప్రవర్తించిన సిఐ ఇంద్రసేనారెడ్డి, గన్మెన్ ప్రవీణ్ కుమార్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గోదావరిఖని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు మంగళవారం 6వ రోజుకు చేరుకున్నాయి. ఈరోజు న్యాయవాదులు గోరి తిరుపతిరావు, బుట్టి దామోదర్, ఆడెం సురేష్ రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా గోదావరిఖని బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు తౌటం సతీష్, సంజయ్ కుమార్ మాట్లాడుతూ గత నెల రోజులుగా చేపట్టిన న్యాయ పోరాటంలో భాగంగా 6 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టామని, బాధ్యులపై వెంటనే శాఖాపరమైన చర్యలు చేపట్టకుంటే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొనగా పలు పక్షాల నాయకులు సంఘీభావాన్ని తెలిపారు. నేను 12 తారీఖు రోజు నుండి మా యొక్క కోర్టు అబ్సెంట్ చేసి మరి ఈరోజు 6 రోజులుగా మేము రిలే చేస్తున్నాం. మా యొక్క న్యాయవాదం మీద దురుసుగా ప్రవర్తించిన మంటం సిఐ గారు సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టాం. ఇది మొదటిసారి కాదు సిఐ గారు అంటాం, 4వసారి. అడ్వకేట్స్ అంటే కొట్టడము, ఇక్కడ తిట్టడం, ఇన్సల్ట్ చేయడము, క్లయింట్తో పోతే క్లయింట్ ముంగానే ఈ అతితో ఏమైతే అని చెప్పడం, మాకు ఇక్కడ కలిసిన మన అడ్వకేట్ పోయినప్పుడు అడ్వకేట్లో పొమ్మని అని మాట్లాడండి. అసలు ఆయన ఒక అఫీషియల్గా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారు, ఆయన ఇలా మాట్లాడడం సరికాదు. దానికి గాను ఆయన సస్పెండ్ చేయడానికి మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఆయన సస్పెండ్ అయ్యేంత వరకు మేము ఈ కార్యక్రమం ముందు తీసుకెళ్ళి కోరుకుంటాం. 10వ తారీఖు రోజున ఏదైతే న్యాయవాది పైన పోలీసు వారి యొక్క దమనకాండను దమనకాండపై నిరసిస్తూ మేము 12వ తారీఖు నుంచి విధుల బహిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఆ విధుల బహిష్కరణ చేస్తూ గన్మెన్ మరియు సిఐ గారి ఇద్దరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కమిషనర్ పోలీస్ గారికి మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. దానిపై స్పందించకుండా ఉంటే 5వ తారీఖు నుంచి మేము రిలే నిరాహార ప్రారంభించడం జరిగింది. మరి మేమైనా ఏదైతే సాధించాలనుకున్నామో, ఎందుకంటే న్యాయవాది అనే వ్యక్తి పైన చట్టపరమైన చర్యలు చేపట్టకుండా మ్యాన్ హ్యాండింగ్ చేయడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఇవాళ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఉంది. సామాన్యులను కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా సమాజంలో ఒక మంచి స్థాయిలో చూసే విధంగా ఉండాలనే దృష్టి కలిగిన చట్టం ఈ విధంగా చట్టాన్ని చేతిలో తీసుకొని దురహంకారంగా దమనకాండ చేస్తూ కొట్టడం, తిట్టడం, దుర్భాషడం అనేది ఖండిస్తూ మేము ఈ విధంగా రిలయన్స్ పూనుకోవడం జరిగింది. మరి గోదావరిఖని మండలం సిఐ మరి గన్మెన్ గారి యొక్క ట్రాన్స్ఫర్ అయ్యే వరకు కూడా ఈ పోరాటం సాగుతూ ఉంటుంది. మరి దానికి కక్షిదారులందరూ కూడా, ప్రజలందరూ కూడా సహకరిస్తున్నది వారందరికీ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ న్యాయవాదులంతా ఏకతాటిపై ఉండి మొత్తంగా విధులను బహిష్కరిస్తూ ఇవాళ రిలే నిరాహార చేస్తూ పెద్ద ఎత్తున మా ఏదైతే నా కోరిక ఉందో అది సానుకూలంగా స్పందించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి కూడా సిద్ధపడుతున్నామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అందరూ కూడా సహకరిస్తున్న వారందరూ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తా ఉన్నాం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.